హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. వెంకటరమణ గుడి కొండ. ఇప్పుడైతే మేము వెంకటరమణ కొండ మీదకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. గుడికి మేమందరం నిన్న చూపించాను కదా బీచ్లో, మొత్తం అందరం మీ ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం ఫ్రెండ్స్. వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామి కోవిల్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఆంజనేయ స్వామి కోవిల్ దాటాలి. కొండ ఇదంతా కొండ ప్రాంతమే ఫ్రెండ్స్. చాలా టర్నింగ్లు తిరగాలి ఫ్రెండ్స్. చూడండి, మేము బండి మీద వెళ్తున్నాం, మిగతా వాళ్ళు ముందు దేవెట్టేసి వచ్చేసారు. చూడండి, అలా దారిలో వెళ్తూనే ఉన్నాం. చెట్లు కొండ మధ్యలో అయితే గుడి ఉంటుంది, చాలా అప్పుడు ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా చూపిస్తాను నేను. ఇంకొంచెం దూరం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకొక టర్నింగ్ తిరిగేస్తే అయిపోతుంది. గుడి అయితే వచ్చేస్తుంది దగ్గరికి. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు కూడా వెళ్ళాలనుకుంటే రావచ్చు ఫ్రెండ్స్. వైజాగ్లో ఉంది. అదే గుడికి అయితే వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తుందా అదే గుడి అనుకుంటుంది గుడి. మేమైతే గుడి దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే లైన్లోకి అయితే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. గుడికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే లైన్లోకి అయితే ఎంటర్ అయ్యాం. నడుస్తున్నాం ఫ్రెండ్స్. అందరూ అయితే కూర్చున్నారు ఫ్రెండ్స్. మేమైతే లైన్లో గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. లోపలికి అయితే వచ్చేసాం. అందరూ కూర్చున్నారు, మేము కూర్చున్నాం. స్వామివారికి అయితే భోగం పెట్టారు, అందుకే కర్టన్స్ అయితే క్లోజ్ చేశారు ఫ్రెండ్స్. అందరం అయితే కూర్చున్నాం. మా ముందే అయితే కృష్ణుడిది ఉంది, కృష్ణుడి పాదాలు, కృష్ణుడిది. అందరం కూర్చున్నాం. అందరం అయితే లేచాం. ఇప్పుడైతే స్వామివారికి అయితే ఆర్తిస్తున్నారు. చూడండి, ఇప్పుడైతే స్వామివారికి అయితే తీశారు. మొత్తం అంతా అయిపోయింది. ఆర్తి అయితే ఇచ్చారు. అందరం దర్శనం చేసుకొని వెళ్తాం. మీరు దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. దర్శనం అయితే అయిపోయింది. అందరం అయితే ప్రదర్శనకి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే టీవీలో అయితే డబ్బులు వేసి అందరం అయితే వెళ్తున్నాం. మొత్తం అందరం ఫ్యామిలీ అంతా అయితే వచ్చాము. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇందాక మొత్తం చుట్టూరుగా కొండలు, నేచర్ మధ్యలో అయితే గుడి కట్టారు. వెంకటరమణ స్వామివారి గుడి. మొత్తం నరసింహస్వామి అందరూ విగ్రహాలు అయితే చుట్టూరుగా పెట్టారు. ఇప్పుడైతే వెంకటరమణమూర్తి వారు అయితే విగ్రహం అయితే ఇక్కడ పెట్టారు. ఇక్కడికైతే దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. వెంకటరమణమూర్తి గారు, పద్మావతి దేవి అయితే ఉన్నారు. ఇప్పుడైతే ప్రసాదం కౌంటర్లోకి అయితే ఎంటర్ అయ్యాం. వెళ్తున్నాం ప్రసాదం కౌంటర్కి. అయితే మొత్తం ఖాళీగా ఉంది, చాలా పెద్దది ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రసాదం అయితే మేము తీసుకోబోతున్నాం. ప్రసాదం అయితే తీసుకున్నాం. ఇదిగోండి ప్రసాదం తీసుకుని. ఇక్కడ చాలా బాగుంటుంది ప్రసాదం. అందరం కూర్చున్నాం తినడానికి. అందరూ తింటున్నారు ఫ్రెండ్స్. ఇదంతా చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా పెద్ద మొత్తం సిటీ అంతా కనబడుతుంది. సూపర్ వ్యూ. అదైతే ఆర్కే బీచ్. కలర్ పువ్వులు అయితే ఉన్నాయి, ఆరెంజ్ పింక్. వ్యూ అయితే చాలా బాగుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కనబడుతున్నాయి. ఇప్పుడే చెప్పులు స్టాండ్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. అందరూ చెప్పులు అయితే వేసుకున్నాం. బస్ ఎక్కడానికి అయితే వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. గుడి నుంచి బయటకు వచ్చేసాం. వెంకటరమణ నామం అయితే ఇక్కడ కొండపైన వేశారు. చాలా పెద్ద గుడి. మొత్తం అంతా కొండలు మధ్యలో అయితే గుడి వచ్చింది. బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడైతే బస్సు వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే బస్సు ఎక్కుతున్నాం. కొంతమంది అయితే బండి మీద వెళ్ళిపోతారు. ఇప్పుడైతే మేము బస్సు ఎక్కుతాం. బస్సు వెనకాతలు అయితే వెళ్తున్నాం. బస్సు అయితే ఆగింది. లోపల ఉన్నవారు అయితే దిక్కుతున్నారు. చాలామంది అయితే ఎక్కడ అనుకున్నారు. ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే లైన్లో ఉన్నాం. బస్సు అయితే ఎక్కుతున్నాం. ఇప్పుడైతే బస్సు ఎక్కుతాం. ఇప్పుడైతే బస్సు బయలుదేరింది. మేమైతే లాస్ట్ సీట్లో అయితే ఉన్నాం. ఇప్పుడైతే కొండ దిగుతున్నాం.
ఇంకో 10 మినిట్స్లో అయితే కొండ దిగిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక అమ్మవారు అయితే గుడి ఉంది. ఇక్కడైతే గుడి ఉంది, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇదైతే మేము ఇటు నుంచి అయితే వెళ్తున్నాం. మా బాబాయ్ అయితే ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్. ఆగిపోయింది బస్సు, దిగుతున్నాం. ఇక్కడైతే ఎమర్జెన్సీ లైట్ ఉంది. ఇలా చేయి పెట్టగానే ఆన్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఆన్ అయిపోతుంది. ఇప్పుడైతే దిగుతుండ్రు అన్నారు, మేమైతే దిగుతాం. ఇప్పుడైతే దిగిపోతున్నాం. లాస్ట్ అయితే నేనే దిగుతున్నా, వీడియో తీసుకుంటాం. మేము రావడం లేట్, చాలామంది ఎక్కిపోతున్నారు. మేమైతే వెళ్తున్నాం. వీళ్ళైతే బైక్ మీద అయిపోతున్నారు. నేను మా బావ అయితే నడుచుకొని వెళ్తున్నాం. ఇప్పుడైతే టిఫిన్ షాప్ దగ్గరికి అయితే నడుస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే టిఫిన్ తినేసి అయితే ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే టిఫిన్ తింటున్నారు. తినేసాం, ఇంటికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. రోడ్డు అయితే క్రాస్ చేస్తున్నాం. అలా నడుచుకుంటూ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇదైతే మా చెల్లెల డ్యాన్స్ స్కూల్, ఇంకా ఓపెన్ చేయలేదు. ఇదైతే రామాలయం. ఇప్పుడైతే షుగర్ పళ్ళు అయితే చాలా బాగున్నాయి. ఇవైతే ఇప్పుడు మా చెల్లెలు ఇద్దరు తింటున్నారు. ఇక్కడ చెట్టు ఉంటే తెంపుకున్నారు. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం. పైకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి ఎలా కాల్ చేస్తున్నారు. భవ్య బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కొత్త బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కొత్త బ్లాగ్